హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి అబ్బాయిల యొక్క స్నేహాల గురించి అండి. ఒక అమ్మాయికైనా అబ్బాయికైనా ఫ్రెండ్షిప్ ఉంటుంది, కానీ పెళ్లి అయిన తర్వాత ఆ ఫ్రెండ్షిప్ వాళ్ళ మ్యారీడ్ లైఫ్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, ఎలా డైవర్స్ దాకా తీసుకెళ్ళిద్ది, లేదా ఎలాగా కొన్ని సమస్యల్ని తీసుకొస్తుంది, అమ్మాయి జీవితంలో తీసుకురావచ్చు, వాళ్ళ కాపురంలో తీసుకురావచ్చు అనేది నేను చెప్తాను. తెలిసిన అనుభవాల ప్రకారము, మనకున్న ఆలోచన ప్రకారం చెప్తాను. సో అమ్మాయికైనా అబ్బాయికైనా ఫ్రెండ్షిప్ అనేది కామన్ అండి. లిమిటెడ్గా ఉంటారు, కొంతమందికి అన్లిమిటెడ్గా ఉంటారు ఫ్రెండ్స్ అనేవాళ్ళు. కానీ బేసిక్గా అమ్మాయి ఫ్రెండ్షిప్ ఏంటంటే, పెళ్లి అవడంతో ఫ్రెండ్షిప్, రిలేటివ్స్ అన్ని ఫుల్ స్టాప్ పెట్టేసి హస్బెండే ఫ్రెండ్, హస్బెండే లవర్, హస్బెండే పేరెంట్స్ అన్ని అనుకొని అమ్మాయి ఉంటుంది. కానీ కొంతమంది అబ్బాయిలు ఎలా ఉంటారంటే, ఫ్రెండ్స్ని అసలు ఇంటి తట్టు కూడా రానివ్వరు. ఫ్రెండ్ అంటే బయట వరకే. చాలా మంది ఉంటారు. కొంతమందికి అబ్బాయిలకి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నా సరే, ఊరంతా ఫ్రెండ్స్ ఉన్నా సరే, అతను స్నేహితుల్ని ఇంటి గడప కూడా తొక్కనివ్వడు, గడప బయటే, అసలు ఇంటికి కూడా రానివ్వడు. వాళ్ళ ఫ్రెండ్షిప్ బయట వరకే ఉంటుంది. ఇలాంటి వాళ్ళందరూ జెంటిల్మెన్స్ అనమాట. కొంతమందికి అసలు స్నేహితులే ఉండరు, ఇంకా ఫ్యామిలీనే సర్వస్వం, వీళ్ళు ఇంకా ఉత్తమం అని చెప్పొచ్చు. కొంతమందికి స్నేహితులు చాలా మంది ఉంటారు, డై హార్డ్, దాన్ని ఏమంటారు, బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, మంచి జిగిరి ఉంటారు అనమాట. ఇలాంటి ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే, పెళ్లికి ముందు ఫ్రెండ్షిప్ ఓకే, పెళ్లి అయ్యి మన ఇంటికి ఒక అమ్మాయి వచ్చాక మనము స్టిల్ ఇది ఎప్పుడు ఫ్రెండ్షిప్ డేంజర్ అయ్యిద్ది అంటే, పెళ్లి అవ్వక ముందు ఎలా ఉన్నా ఓకే, పెళ్లికి ముందు అంటే మీ ఇంట్లో అమ్మ నాన్న అక్క చెల్లెల్లో లేకపోతే అన్నదమ్ములు ఉంటారు, వాళ్ళకేం పెద్ద ప్రాబ్లం కాదు. మేబీ మీ ఇంట్లో చెల్లెలు ఉంటే చెల్లెలకి నీకు వచ్చే ఫ్రెండ్స్కి ప్రాబ్లం ఉంటుంది. కొంతమంది ఫ్రెండ్స్ ని ఇళ్లలోకి అలౌ చేయరు. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, అరే ఫ్రెండ్స్ ఇంటికి తీసుకురా, ఇంట్లో చెల్లెలు ఉంది, అక్క ఉంది అని చెప్తూ ఉంటారు, అది ఓకే. కొంతమంది చెప్పరు, అలాగా ఇంటికి రానిస్తారు. ఇంకా చెప్పాలంటే డైరెక్ట్ గా కొంతమంది ఎలా అంటే, లైక్ బెడ్రూమ్ లో కూడా జస్ట్ అంత క్లోజ్ ఉంటుంది. బెడ్రూమ్ లో కూడా ఇంకా వాళ్ళ బెడ్రూమ్ లో తీసుకొచ్చి ఫ్రెండ్స్ లో మన చేసుకోవడము, బెడ్రూమ్ లోనే ఇంకా భార్య లేకపోయినా బెడ్రూమ్ లో ఇలా. అంటే పెళ్లికి ముందు అది ఓకే. పెళ్లికి ముందు అంటే ఒక అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ మాత్రమే ఉంటారు, అది ఓకే, కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు. కానీ వన్స్ పెళ్ళయ్యాక భార్య ఇంటికి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ ని ఎలా మెయింటైన్ చేయాలి ఒక అబ్బాయి, ఇది పెళ్లి కాని అబ్బాయిలందరూ చూడాల్సిన వీడియో. మీకు పెళ్లి అవుతుంది అంటే ఒక టైం ఉంటది దేనికైనా, ఫోన్లు మాట్లాడడానికైనా. అర్ధరాత్రి 12 దాకా భార్యని దగ్గరగా పెట్టుకొని పక్కన ఎవరో ఫ్రెండ్ అని చెప్పి ఫోన్ మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. ఇంటికి వచ్చే లోపే, అది 8 or 9 అనుకోండి, ఇంటికి వచ్చే లోపే ఫ్రెండ్షిప్ అయినా ఏ షిప్ అయినా బయట అయిపోవాలి. ఇంటికి వచ్చాక కొన్ని అత్యవసరం అయితే కాల్స్ చేసుకోవచ్చు. పెళ్ళయ్యాక ఫ్రెండ్స్ ఇంటికి రావడం ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్దాం. ఇప్పుడు పెళ్ళయింది, భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు, అమ్మ నాన్న ఉంటారు, లేదా ఇంకెవరైనా ఉంటారు. ఒకవేళ ఫ్రెండ్ని తీసుకొచ్చారు అనుకోండి, సపరేట్ గా గెస్ట్ రూమ్ ఉంటే అది పర్లా, అక్కడ పెట్టచ్చు. కానీ నైట్ స్టే, వాళ్ళ హౌసెస్ మరీ లాంగ్ గా ఏదో క్రిటికల్ సిచ్యువేషన్ లో ఇంకా గత్యంతరం లేదు, ఇంతకు మించిన ఆప్షన్ లేదు అనే సమయంలో ఇంట్లో పెట్టచ్చు. బయట చాలా ఉన్నాయండి, రెసిడెన్సీ ఉంటాయి కదా మనకి, హోటల్స్ అన్ని ఉన్నాయి, మీకు అంత ఇదైతే వాటిలో కూడా పెట్టచ్చు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, పెళ్ళయ్యాక భార్య ఉన్నప్పుడు ఫ్రెండ్స్ని తీసుకొస్తూ ఉంటారు. ఫ్రెండ్ రావచ్చు, ఫ్రెండ్ వైఫ్ తో రావాలి ఇంటికి. ఫ్రెండ్షిప్ అన్నప్పుడు ఇద్దరు బయట వెళ్ళి ఏదోటి వాళ్ళు చేయాల్సిన వాళ్ళ పనులు వాళ్ళకుంటే చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఇంటికి తీసుకొచ్చారంటే ఆ ఫ్రెండ్ భార్యతో రావాలి. భార్య లేనప్పుడు, భార్య అతనితో లేనప్పుడు అతని ఇంటికి రాకూడదు. పొరపాటున ఏదైనా అత్యవసరం వచ్చినా హాల్ వరకు బయట వరకే ఉండాలి. డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి వచ్చేయడము, బెడ్రూమ్ లో ఇంకా కొంతమంది అబ్బాయిలు కూడా ఏం చేస్తారంటే, భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్ని తీసుకొచ్చి బెడ్రూమ్ లో పట్టేసుకుంటారు. ఇలాంటివన్నీ కూడా మీ కాపురం మీ చేతులతో మీరే కూల్చుకుంటున్నట్టు. అంటే ఎక్కడైతే భార్యాభర్తలు ప్రైవేట్ టైం స్పెండ్ చేస్తున్నారో అక్కడికి తీసుకొచ్చి మీ బెస్ట్ ఫ్రెండ్ని కూర్చోబెడుతున్నారు, పడుకోబెడుతున్నారు, అరే నా బెడ్రూమ్ నీ సర్వస్వం అని ఇచ్చేస్తున్నారు. కొన్ని కాపురాలు ఇలా పోతాయి. ఎందుకంటే సమాజం దృష్టి కూడా వేరేలా ఉంటది, వీళ్ళ ఇంటికి ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్ వస్తుంటారు అని తప్పుగా అపార్థం చేసుకోవచ్చు. రెండో పాయింట్ ఏంటంటే, ఈ అబ్బాయి మంచోడైనా వచ్చినోడు మంచోడు కాకపోతే అది అమ్మాయి ఎవరికి చెప్పుకోలేని విషయాలు కూడా అయ్యుండొచ్చు. ఇంకో పాయింట్ ఏంటంటే, అది ఏ పరంగానూ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇలా అసలు ఆ ఫ్రెండ్ని వీడి ఇంటికి తీసుకొస్తున్నారంటే ముందు వీడికి సంస్కారం లేనట్టు, దాన్ని ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారంటే వాళ్ళకి సంస్కారం లేనట్టు. సో ఎప్పుడైనా ఫ్రెండ్షిప్ అనేది ఉండొచ్చండి, అబ్బాయికి ఫ్రెండ్స్ ఉండొచ్చు, కానీ ఎంతవరకు వాళ్ళు బయట వెళ్ళి వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు, కానీ ఇంటికి వచ్చినప్పుడు మాత్రం తీసుకురాకూడదు. అది భార్య లేకుండా ఫ్రెండ్ని ఇంట్లోకి తీసుకురాకూడదు.
తీసుకొచ్చి నా ఫ్రెండ్ కంటూ ఒక సపరేట్ ఉండాలి, అంతేగాని భార్య భర్తలను తీసుకొచ్చిన బెడ్రూమ్ లో తీసుకొచ్చి పడుకోబెట్టడం ఇలాంటి పనులు చేయకూడదు. ఇవి చేయడం వల్ల రాను ఏమైందంటే అది మీ కాపురంలో మీరే స్వయంగా చిచ్చు పెట్టుకున్నట్టు. వచ్చినోడు ఎదవైనా అది ప్రాబ్లము, లేకపోతే చూసే జనాలు తప్పుగా అనుకున్నా అది ప్రాబ్లం అయింది. సో ఏదైనా సరే స్నేహం అనేది బయట వరకే ఉండాలి, అది చాలా తప్పు. అలా అలవాటు చేసి తర్వాత దాన్ని ఇంకో దాంట్లో ప్రొజెక్ట్ చేస్తారు హస్బెండ్స్, దాన్ని ఇంకో రాంగ్ గా కూడా ప్రొజెక్ట్ చేయొచ్చు. అది ఇంక ఈ అమ్మాయి ఏంటంటే నీ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ పొరపాటున ఏదైనా పొరపాటు చేశారనుకోండి, ఈ అమ్మాయి చెప్పలేదు కానీ నీ ఫ్రెండ్ ఎదవా అని చెప్పినా వాడు నమ్మడు. దవ్వకన్నా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి పెళ్లి చేసుకోవాలి అని ఒక అబ్బాయి డిసైడ్ అయ్యాడు అంటే దయచేసి మీ ఫ్రెండ్షిప్ ని బయట వరకు ఉంచుకోండి. లేదు మీరు ఫ్రెండ్స్ అంత బెస్ట్ ఫ్రెండ్స్ అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కలవండి. అబ్బాయికి పెళ్ళైంది, అమ్మాయిని తీసుకుని ఇంటికి రమ్మనండి. వాళ్ళు మాట్లాడుకుంటే మీరు ఫ్యామిలీ, అప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ అయింది. అవతల పెళ్ళైనోడిని నీకు పెళ్ళైంది, నీ భార్యతో నువ్వు ఉన్నావు, వాడు పెళ్లి కాకుండా ఇంటికి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి వెళ్ళిపోవడము, బెడ్రూమ్ లో పడుకోవడము ఇలాంటివి చేయడము మీరు చేయొద్దు. ఎందుకంటే అది చాలా తప్పుగా పోర్ట్రే అయ్యింది సొసైటీకి. అమ్మాయికి కూడా ఒక రకమైన ఇబ్బందిగా ఉంటది. సిచ్యువేషన్ బ్యాడ్ అయితే ఏమైనా జరగచ్చు. సో ఎందుకంటే ఈ రోజులు చూస్తున్నాం మనం, సొంత అన్నదమ్ములు తల్లిదండ్రులు అంటే తండ్రిని, సొంత అన్నదమ్ములు సొంత కొడుకునే అమ్మాయి నమ్మలేని రోజులు. అలాంటిది ఎవరినో తెచ్చి ఇంట్లో పడుతుంటే అమ్మాయికి ఎక్కడ రక్షణ ఉంటది. తీరా కొంతమంది ఏం చేస్తారంటే అమ్మాయిని ఇంట్లో వదిలేసి వీళ్ళు పనికి వెళ్ళిపోతారు, ఫ్రెండ్ని ఇంట్లో వదిలేసి. వాడు ఏం చేస్తున్నాడు, వాడు ఏం చూస్తున్నాడు ఎవరికి తెలుసుద్ది చెప్పండి, అమ్మాయికి రక్షణ ఎక్కడ ఉంటది. అందుకని ఇలాంటి అబ్బాయిలు దయచేసి మీకు ఇలాంటి అలవాట్లు ఉంటే మార్చుకోండి. మీకు ఫ్రెండ్షిప్ ఉంటే బయట తిరగండి, ఎక్కడ దాకా తిరుగుతారు అక్కడ, కానీ ఇంటికి మాత్రం తీసుకురావద్దు. పొరపాటు ఇంటికి మీ ఫ్రెండ్ వస్తున్నాడు అంటే వాళ్ళ భార్యతో పిల్లలతో వచ్చేటట్టు చూసుకోండి. లేదా ఇంకా ఫ్రెండ్షిప్ మీరు ఫ్రెండ్స్తో అన్వాంటెడ్ గా మీ భార్యని మీ ఫ్రెండ్స్ తో కాల్స్ మాట్లాడించద్దు. అంటే పొరపాటున ఇప్పుడన్నా ఊరి నుండి వచ్చారు, ఇంటికి వచ్చారు, సిచ్యువేషన్ బజార్లో మీరు వెళ్తున్నారు, మీరు మీ భార్య, వాళ్ళ ఫ్రెండ్ కనిపించాడు, ఇదిగోరా నా భార్య అని ఇంట్రడ్యూస్ చెయ్యి, ఇదిగో మీ అన్నయ్య అని చెప్పు పద్ధతి. పనిగట్టుకొని పనిగట్టుకొని కాల్ చేసి ఇదిగో నా భార్య చూడు అని భార్యని ఇబ్బంది పెట్టే పనులు చేయొద్దు. ఫ్రెండ్షిప్ అనేది ఎక్కడి వరకు ఉండాలి అక్కడ వరకే ఉండాలి. భార్యని పక్కన పెట్టి ఫ్రెండ్కి ప్రయారిటీ ఇచ్చి 10, 11, 12 దాకా ఫ్రెండ్స్ తో మాట్లాడడం కరెక్ట్ కాదు. అలానే భార్యని ఇంట్లో వదిలిపెట్టి డాబా మీదకి కాల్స్ మాట్లాడడం ఏమాత్రం కరెక్ట్ కాదు. అది ఈ రోజు బాగానే ఉంటది, రేపు దానికి భార్య పడిన మానసిక వేదన చాలా దారుణంగా ఉంటది రేపు మీకు ఇచ్చే రిజల్ట్. ఎందుకంటే భార్యను బాధ పెడితే ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయో కూడా నేను ఒక వీడియో చేస్తాను. అది నాకు తెలిసినంత వరకు అయితే ఒక అబ్బాయి లైఫ్ ఎక్కువ స్పాయిల్ అవ్వడానికి కారణం కూడా ఫ్రెండ్సే. ఎందుకంటే ఫ్రెండ్స్ వీడు పెళ్లి చేసుకునేటప్పుడు నిశ్చితార్థం అప్పుడు ఏం చెప్తారు, అరే తల వంచకరా, ఇప్పుడే వంచావంటే రేపు ఇంకా వంచుద్దిరా, ఇలాంటి డైలాగులు. వీడు పోయి ఈ సమస్య ఏదైనా ఫ్రెండ్కి చెప్పాడు అనుకో, మనం మొగాలని రా తగ్గేదేంద్రా, నువ్వు అట్టుండు మామ తగ్గకు అంటాడు. వాడి పెళ్ళంతా బానే ఉంటాడు, వీడి కాపురం కూలుస్తాడు. అది వాడి పళ్ళాన్ని ఎక్కడే వదిలేసి చక్కగా వీడి కాపురం కూర్చోడానికి వీడింటికి రావడము, వీడి లైఫ్ డిస్టర్బ్ చేయడము. ఎందుకంటే ఎన్నో కుళ్ళు కుతంత్రాలు ఉంటాయి, అసూయ ఉంటది వాడికి కూడా. సో అందుకని ఫ్రెండ్షిప్ లో కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి. పెళ్ళయ్యాక ఇంకా మెయింటైన్ చేయండి. ఎందుకంటే పెళ్ళయ్యాక వాళ్ళు కావాలని డిస్టర్బ్ చేయడానికి, అసూయ ఉంటది ఎవరికైనా, కావాలని డిస్టర్బ్ చేయడానికైనా లేట్ నైట్స్ కాల్స్ చేస్తూ ఉంటారు. ఎత్తద్దు, అరే నాకు పెళ్ళి అయిందిరా, నాకు భార్య ఉందని చెప్పండి. ఇంకోటి ఏంటంటే మీకు ఏదన్నా దాన్ని ఏమంటారు, వాళ్ళు ఇంటికి వస్తున్నారు అంటే భార్య పిల్లలతో కలిసి వస్తే రమ్మనండి. రావట్లేదు అరే నువ్వు బయట ఉంటా నేను వస్తున్నా చెప్పి మీరే బయటకు వెళ్ళిపోండి. ఎందుకంటే రోజులు బాగా లేవు చెప్తున్నా కదా. తండ్రి కొడుకు అన్నదమ్ముల్ని నమ్మలేని అమ్మాయి నువ్వెవడో ఫ్రెండ్ని తెచ్చి ఇంట్లో పడుకోబెట్టి నువ్వు బజార్కి వెళ్ళి ఆ ఫ్రెండ్ని ఇంట్లో ఉంచితే అమ్మాయికి సెక్యూరిటీ ఎక్కడిది. ఇలాంటి యథా పనులు చేసే సంస్కారం లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి అలవాట్లు ఉంటే దయచేసి అబ్బాయిలకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఫ్రెండ్షిప్ పెట్టుకోండి, మనకు నలుగురితో అవసరమే, కానీ ఆ ఫ్రెండ్షిప్ బయట వరకే ఉండాలి. అమ్మాయి సెక్యూరిటీ ప్రైవసీని దెబ్బతీసే అంత స్వేచ్ఛ ఇవ్వకూడదు. అసలు ఆ ఫ్రెండ్ కి ఎంత స్వేచ్ఛ ఇస్తున్నారంటే, ఆ ఫ్రెండ్ అమ్మాయి అబ్బాయి ఉన్న బెడ్రూమ్ లోకి వచ్చి పడుకునే స్వేచ్ఛ, అమ్మాయి అబ్బాయి ప్రైవేట్ టైం లేకుండా వాళ్ళ మధ్యన దూరిపోయే స్వేచ్ఛ, లేకపోతే అమ్మాయిని ఇంట్లో పెట్టి అబ్బాయి బయటికి వెళ్ళి ఫ్రెండ్ని ఇంట్లో వదిలిపెట్టే అంత స్వేచ్ఛ ఇవ్వకూడదు. ఎందుకంటే అసలు ఇది కలికాలం, ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి, అన్ని ఘోరాలు జరుగుతున్నాయి. దయచేసి ఫ్రెండ్స్ ని బయటే ఉంచుకోండి. మీకు ఫ్రెండ్సే ప్రయారిటీ అనుకోండి.
ప్లీజ్ మ్యారేజ్ చేసుకొని ఒక అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేయొద్దు. ఎందుకంటే ఫ్రెండ్సే నాకు ప్రయారిటీ అనుకుంటే పెళ్ళొద్దు. పెళ్లి అయ్యాక భార్యే ప్రయారిటీ. కుటుంబంతో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడింది. ఇంకా పెళ్ళాన్ని ఇంట్లో వదిలేసి తాగుడు తిరుగుడు ఫ్రెండ్స్ అని తిరిగి ఇంటికి వచ్చి గమ్మున బోర్లో కొనుక్కొని ఆ భార్యని బాధ పెట్టడం, ఆ మానసిక క్షోభ ఎందుకు చెప్పండి. దయచేసి ఎవరు కూడా కేవలం ఫ్రెండ్స్ ప్రయారిటీ అనుకున్న వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవద్దు. ఫ్రెండ్స్ వల్ల కాపురాలు ఎంతమంది కూలుతున్నాయి చూసుకోండి జాగ్రత్తగా. ఇది ఏమైనా తప్పుగా అనిపించుంటే సారీ, చెప్పాలి కాబట్టి చెప్పాను. అబ్బాయికి మెయిన్ అబ్బాయిల ఫ్రెండ్షిప్ల వల్ల చాలా అయితే లైఫ్ స్పాయిల్ అయిపోతున్నాయి. వాళ్ళే దగ్గరుండి నడిపిస్తారు అనమాట. అరే మామ తగ్గద్దురా, నీ ఎవరు తగ్గేది ఎలా అని పక్కన డైలాగులు కొడుతుంటారు. దానికి మనం రెచ్చిపోయి ఎక్కువ ఇలాంటి వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ సలహాల మీద డిపెండ్ అవుతుంటారు. ఇట్లా ప్రాబ్లం వచ్చింది ఏం చేయమంటావురా మామ అంటే వాడు వదిలేరా కుక్కలు తిరిగి వస్తుంది, మనం తగ్గేదేందిరా అని ఇలాంటి మాటలు చెప్పి కాపురాన్ని కూలుస్తారు. వీళ్ళు రెచ్చగొడతారు. వీళ్ళు కాంప్రమైజ్ చేసే ఫ్రెండ్స్ కాదు, ఇంకా రెచ్చగొట్టే ఫ్రెండ్స్. ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నా ఒకటే పోయినా ఒకటే. వీడికి అర్థం కాదు. వీడికి ఇప్పుడు కాపురం కూలి రేపు రెండో పెళ్లికి పిల్లని ఎత్తుక్కునేటప్పుడు అర్థమైంది. అప్పుడు కనిపిస్తుంది సినిమా అనమాట. సో అందుకని ప్లీజ్ ప్లీజ్ అబ్బాయిలకి చెప్తున్నా రిక్వెస్టెడ్ గా, ఫ్రెండ్స్ ని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచండి. అంటే ఇంటి దాకా తీసుకురావద్దు. ఇంటి దాకా తీసుకొస్తున్నారంటే వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ అవ్వాలి అది. అంతేగాని సింగిల్ గా వాడిని తీసుకొచ్చి ఇంట్లో బెడ్రూమ్ లో బండేయడము, లేకపోతే మీరు లేనప్పుడు మీ ఫ్రెండ్ని ఇంట్లో వదిలేసి మీరు బజార్కి వెళ్ళడం, ఇలాంటివి టూ డేంజర్. ఇలాంటి అలవాట్లు ఎవరికైనా ఉంటే మానుకోండి. మీ కాపురం కూలిపోయేదాకా వెళ్ళిద్ది ఈ విషయం అనేది. సో ఇది ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేదైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.